సో ఇప్పటికున్న సమాచారం ప్రకారం 3,000కు పైన ఉన్న చెల్లింపులకి ఇకపై 0.3% MDR అంటే మర్చెంట్ డిస్కౌంట్ రేట్ అప్లై చేయాలి అన్నది ప్రతిపాదన. సో మనం జరిపే చెల్లింపుల ద్వారా మర్చెంట్కి చేకూరే అదనపు ఆదాయంగా దీని గురించి మనం చూడాలి. సో సాధారణంగా మనం ఎప్పటి నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్స్కి షిఫ్ట్ అయ్యాం? కోవిడ్ తర్వాత దేశంలో వచ్చిన అతిపెద్ద మార్పుల్లో యూపీఐ పేమెంట్స్ గురించి మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతం భారత్లో 36 రకాల థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్స్ యూపీఐ సేవలు అందిస్తూ ఉన్నాయి. వీళ్ళంతా ఆయా బ్యాంకులతో పేమెంట్ గేట్వేల రూపంలో టైఅప్ అయి ఉన్నాయి. అయితే వీళ్ళు కాకుండా నేరుగా యూపీఐ సేవలు అందిస్తున్న బ్యాంక్స్ మొత్తం 10 ఉన్నాయి. వీళ్ళందరికీ ఉన్న సమస్య ఏంటి అంటే MDR లేదు అని. అది లేకపోవడం వల్ల ఖర్చులు తప్ప ఈ సర్వీస్ అందించడంతో తమకు ఎలాంటి ఉపయోగం లేదు అని చెప్తున్నాయి వీళ్ళందరూ కూడా. సింపుల్గా చెప్పాలంటే ఒక వ్యక్తి డబ్బుని నేరుగా ఇంకొక వ్యక్తి ఖాతాలోకి పంపిస్తున్నాం, లేదా ఆ వ్యక్తి దగ్గర నుంచి ఈ వ్యక్తికి పంపిస్తున్నాం. కానీ మధ్యలో ఈ సర్వీస్ ఇస్తున్న మాకేంటి ఎలాంటి ఉపయోగము లేకపోగా సర్వర్ల మెయింటెనెన్స్, లీగల్ ఇష్యూస్, ఉద్యోగులకి జీతాలు ఇవన్నీ కూడా తమకు అదనపు భారంగా మారిపోయాయని చెప్తున్నారు ఆయా సంస్థల ప్రతినిధులు. అందుకే కనీసం 0.3% అయినా మార్జిన్ ఇవ్వండి అంటూ వాళ్ళు ప్రతిపాదనలు పెట్టారు. అంటే 0.3% అంటే 100కి 30 పైసలు, 1000 రూపాయలకి మనం మాట్లాడుకుంటే 3 రూపాయలు అన్నమాట. అంటే ఇప్పుడు మనం 3,000 నుంచి ఇది అప్లై అవ్వచ్చు అనుకుంటున్నాం కదా. సో 3,000 రూపాయల కంటే 9 రూపాయలు అవుతుంది. అంతేనా? చాలా చీప్ అంటారా? సరే, ఇప్పుడు దేశంలో జరుగుతున్న యూపీఐ లావాదేవీల లెక్క చూద్దాం. మనం చేసే యూపీఐ చెల్లింపులు సాధారణంగా 2 టైప్స్ ఉంటాయి. ఒకటి పర్సన్ టు పర్సన్ పంపిస్తూ ఉంటాం, రెండోది పర్సన్ టు మర్చెంట్ అంటే లేదా కస్టమర్ టు మర్చెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ మనం మాట్లాడుకుంటే 72% మంది యూపీఐ లావాదేవీలే ఆశ్రయిస్తూ ఉన్నారు. సో పర్సన్ టు మర్చెంట్ చూసుకుంటే 28% మంది ట్రాన్సాక్షన్స్ రికార్డ్ అవుతూ ఉన్నాయి. సో ముందుగా ఆ 72% జరుగుతున్న పర్సన్ టు పర్సన్ లావాదేవీల్లో మే నెల డేటా మాత్రమే చూద్దాం. 500 రూపాయల లోపు నగదుని 3% మంది బదిలీ చేశారు. 500 నుంచి 2,000 మధ్య 10% మంది వినియోగించుకున్నారు. ఇక 2,000 కంటే ఎక్కువ లావాదేవీలు జరిపింది అక్షరాల 87% మంది. అంటే వాళ్ళల్లో 3,000 కంటే ఎక్కువ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక పర్సన్ టు మర్చెంట్ ట్రాన్సాక్షన్స్ చూద్దాం. 28% మంది యూపీఐస్ని వాడారు. వాళ్ళలో 500 లోపు రూపాయలని 100కి 16 మంది పంపిస్తే 500 నుంచి 2,000 మధ్య నగదుని 18% మంది ట్రాన్స్ఫర్ చేశారు. ఇక 2,000 రూపాయల కంటే ఎక్కువ ట్రాన్స్ఫర్స్ కొట్టింది 28% మంది. సో పర్సన్ టు పర్సన్ చూసినా లేదా పర్సన్ టు మర్చెంట్ చూసినా కూడా 2,000 రూపాయలకి పైగా జరుగుతున్న లావాదేవీలే మనకి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. సో ఈ యూపీఐ చెల్లింపులు హై లెవెల్లో ఎక్కడ జరుగుతున్నాయో తెలుసా? సాధారణంగా రెస్టారెంట్స్, సూపర్ మార్కెట్లు, టెలికమ్యూనికేషన్ సర్వీసెస్, డిజిటల్ గూడ్స్, పాన్ షాపులు, బేకరీలు, గ్యాస్, ఇతర ఎలక్ట్రానిక్ సర్వీసెస్లో హై రేంజ్ చెల్లింపులు జరుగుతూ ఉన్నాయి. ఇక మీడియం లెవెల్ ఎక్కడ జరుగుతుంది చూద్దాం. పాల ఉత్పత్తులు, లోన్ రికవరీ ఏజెన్సీలు, ఆన్లైన్ మార్కెట్లు, ఆల్కహాల్ షాపులు, డిజిటల్గా బంగారం కొనుగోళ్లు, బ్యూటీ పార్లర్స్, ఇక్కడ మనకి మీడియం లెవెల్ ఖర్చు కనిపిస్తోంది. ఇక బట్టల షాపులు, ట్యాక్సీలు, రిపేరింగ్ సెంటర్స్తో పాటుగా మిగిలిన చోట్ల లో లెవెల్లో యూపీఐ వాడకం మనకు కనిపిస్తోంది. సో దేశాన్ని కమ్మేసిన యూపీఐకి ఇప్పుడు ఛార్జ్ పెడితే ఎలా? మీరే యూపీఐకి షిఫ్ట్ అవ్వమంటారు, మళ్ళీ మీరే ఛార్జ్ పెడతామంటే ఎలా? అయితే ఇక్కడే కేంద్రం ఒక లాజిక్ చెప్తోంది. ఇది MDR అంటే మనం ఇందాక చెప్పుకున్నాం కదా, మర్చెంట్కి పడే బాధుడని మర్చెంట్ డిస్కౌంట్ రేట్. అంటే మనం జరిపే చెల్లింపుల్లో మర్చెంట్ నుంచి వసూలు చేస్తారు అన్నమాట. కానీ మనం అంతా గమనించే ఉంటాం, గతంలో మనం క్రెడిట్, డెబిట్ కార్డ్స్ ద్వారా చెల్లింపులు చేసినప్పుడు అవంతా ఫ్రీ ఉండేది. అయితే దాన్ని 2% వరకు MDR ఇచ్చారు. అంటే అది యాక్చువల్గా మర్చెంటే కట్టాలి. కానీ మనం కనుక మన కార్డ్ ద్వారా చెల్లింపు అనగానే మీరు ఎలా పే చేస్తారు, డబ్బులు ఇస్తారా లేకపోతే కార్డా అని అడుగుతారు వాళ్ళు. మనం కార్డ్ అని చెప్పామనుకోండి, వెంటనే వాళ్ళు ఏం చెప్తారు, అలా అయితే 2% ఎక్కువ పడుతుంది, అది ఓకే అంటేనే మేము తీసుకుంటాం, లేదంటే క్యాష్ ఇవ్వండి అంటారు. సో పేరుకి మర్చెంట్ని వాడుతున్నప్పటికీ బ్యాండ్ మాత్రం కస్టమర్కే పడుతుంది. సో ఇప్పుడు యూపీఐకి ఛార్జెస్ అప్లై చేసినా కూడా అంతిమంగా చెల్లించాల్సింది ఎవరు? మనమే అవుతాం. సో కరెన్సీ నోట్లను వదిలేసి ఈ డిజిటల్ లావాదేవీలకి మళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఛార్జ్ అంటే మళ్ళీ జనం ఫిజికల్ కరెన్సీ వైపే మళ్ళీ ప్రమాదం ఉంటుందా ఉండదా? ఎస్, చూద్దాం. దీనిపై మరింత సమాచారాన్ని మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందిస్తారు. అనే రకంగా విశ్లేషిస్తారో మనం చూద్దాం. సుకుమార్.
2020 కన్నా ముందు మనం కనుక గమనిస్తే ఎక్కువగా క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగేవి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే అర్బన్లో చాలా వరకు ఎక్కడైనా ఏదైనా వ్యాపారం చేయాలన్నా లేకపోతే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయాలన్నా క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ తీసుకుంటే దాదాపు 1.5% నుండి 2% వరకు కూడా ఛార్జెస్ చేసేవాళ్ళు. కానీ ఆ ఛార్జెస్కి భయపడి ఎక్కువగా అటు వ్యాపారస్తులు కావచ్చు, ఇటు కొనుగోలుదారులు కావచ్చు, వీళ్ళందరూ కూడా క్యాష్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువ చేస్తూ వచ్చారు. కానీ ఎప్పుడైతే యూపీఐ వచ్చిందో దీన్ని పూర్తిగా మార్చింది. అంటే మనకి ఛార్జెస్ లేకపోవడం వల్ల ఎక్కువగా యూపీఐ యూసేజ్ పెరగడం, దాదాపు ఈ 5 ఏళ్లలో అత్యధిక ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా యూపీఐ ద్వారా జరగడం మనం గమనించవచ్చు. అందులో ఒకసారి మనం గణాంకాలు కనుక గమనిస్తే మనకి యూపీఐ ట్రాన్సాక్షన్స్ 2000 కన్నా ఎక్కువ జరిగే ట్రాన్సాక్షన్స్. ఈ డేటా మనకి మే నెలది, అంటే గత నెలది. ఇందులో 2000 కన్నా ఎక్కువ జరిగే ట్రాన్సాక్షన్స్ మనకి పర్సన్ టు పర్సన్, వ్యక్తి నుండి వ్యక్తికి. అంటే ఇంతకుముందు మనం బ్యాంక్ నుంచి బ్యాంక్ ట్రాన్స్ఫర్స్, చెక్స్ ఏదైతే వాడేవాళ్ళమో ఆ పర్సంటేజ్ యూపీఐ రీప్లేస్ చేసింది. దాదాపు 87% మనకి ట్రాన్సాక్షన్స్ జరుగుతున్నాయి. అదే కాకుండా పర్సన్ టు మర్చెంట్, అంటే ఏదైనా వస్తువులు కొనుగోలు చేయడం కావచ్చు, లేకపోతే చిన్న చిన్న అవసరాలకు కావచ్చు, వీటికన్నిటికీ వాడుతున్న వాళ్ళు దాదాపు 28% మనకి వాడుతున్న పరిస్థితి. ఇంకొక మెయిన్ గణాంకాలు కనుక మనం గమనిస్తే వాల్యూమ్ వైజ్ చూస్తే పర్సన్స్ టు మర్చెంట్, అంటే ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరిగింది మాత్రం మనకి 63% పర్సన్ టు మర్చెంట్, అంటే షాపుల్లో వాడడం కావచ్చు, చిన్న చిన్న అవసరాలకు వాడుకునే పరిస్థితి. అండ్ ఓవరాల్గా 2000 కన్నా ఎక్కువ జరిగిన నెంబర్స్ కనుక చూస్తే 37% పర్సన్ టు పర్సన్ ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. అంటే వాల్యూమ్ వైజ్ చూస్తే మనకేమో టోటల్గా ఈ ట్రాన్సాక్షన్స్ అన్ని ₹5 కావచ్చు, ₹10 కావచ్చు, ఈ ట్రాన్సాక్షన్స్ అని ఎక్కువ జరిగిన వాల్యూమ్ వైజు మనకి దాదాపు అగ్రభాగం 63% ఇక్కడ ఆక్యుపై చేస్తే, మనకి సైజ్ వైజ్ అంటే డబ్బులు ఎంత ఖర్చు పెట్టారనేది కనుక చూస్తే మనిషి నుండి మనిషికి ఎక్కువగా ట్రాన్సాక్షన్స్ జరిగినాయి. వెరస్ పర్సన్ టు మర్చెంట్ మాత్రం కేవలం 28% ఉన్నాయి. ఈ గణాంకాలను దృష్టిలో పెట్టుకొని రాబోయే రోజుల్లో కనుక ప్రభుత్వం దీని మీద ఛార్జెస్ వేస్తే మళ్ళీ క్యాష్కి మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయనేది కూడా అందరూ అనుకుంటున్న పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సుకుమార్. సో మనం ఇంత క్లియర్గా మాట్లాడుకున్న తర్వాత ఈ ఫుల్ అండ్ ఫైనల్ కాంటెంట్లో ఇంకా కొన్ని క్వశ్చన్స్ మనకి మిగిలే ఉన్నాయి. అవి ఏంటి అంటే, ఈ 3000 లెక్క పర్సన్ టు మర్చెంట్ ఉంటుందా, లేదంటే పర్సన్ టు పర్సన్ కూడా ఉంటుందా? ఇది చాలా కీలకం. అంతేకాదు 3000 వరకు ఫ్రీ ఇస్తారు ఏమో అనే ఒక ఆలోచన మనకు ఉంది కదా, 3000 పైన అప్లై చేయొచ్చేమోనని. సో ఈ 3000 వరకు ఫ్రీ ఇచ్చి ఆ పై డబ్బుకి మాత్రమే ఛార్జ్ చేస్తారా నిజంగా? దాన్ని కూడా ఎలా కౌంట్ చేస్తారు? 3000 లిమిట్ అన్నది ఒకటి పెట్టి, అంటే మనం రకరకాలుగా ఒక 4-5 ట్రాన్సాక్షన్స్ చేసినా కూడా అవి 3000 వరకు రీచ్ అయ్యే వరకు వెయిట్ చేసి అక్కడి నుంచి మాత్రమే అప్లై చేస్తారా, లేదా ప్రతి సింగిల్ ట్రాన్సాక్షన్ మీద కూడా ఇది అప్లై అవుతుందా అన్నది చాలా కీలకం. అంతేకాదు రోజుకా, నెలకా, ఒక్క లావాదేవీకా ఏ రకంగా ఈ 3000 అనేది ఫిక్స్ చేస్తారు? ఇది కూడా చాలా కీలకమైన క్వశ్చన్. అసలు ఈ లిమిట్ 3000కే ఉంటుందా, ఇంకా తగ్గించేస్తారా, అంతకంటే తక్కువ ట్రాన్సాక్షన్స్కి కూడా పెట్టేస్తారా, లేదంటే లిమిట్ని పెంచుతారా? చూద్దాం. ఈ ప్రశ్నల పరంపరపై ఒక క్లారిటీ రావాలి అంటే మరో 2 నెలలు మనం ఆగాల్సిందే. ఎందుకంటే దీనిపై అందరితో చర్చించిన తర్వాత ఒక తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తోంది కాబట్టి.